హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్లు పద్మావతి బతకడం కష్టం అని చెప్పడంతో అక్కడున్న విక్కీ మాత్రం దేవుడి గుడికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటాడు. నా పద్మావతిని నువ్వే ఎలాగైనా బ్రతికించాలి. ఏదైనా నేను తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు, కానీ నా పద్మావతిని మాత్రం నన్ను వదిలేయకుండా ఎలాగైనా నువ్వే బ్రతికించాలి. నా పద్మావతి నువ్వే కాపాడాలి అని చెప్పేసి దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాడు. నా పద్మావతి నాకు దక్కకపోతే నేను కూడా చనిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. నా పద్మావతిని బ్రతికించాల్సిన అవసరం నీకే ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి అంటాడు. ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు, కానీ నా పద్మావతిని శిక్షించకు. నా పద్మావతి నాకు ఇచ్చేయి అని చెప్పేసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న విక్కీ మాత్రం తన మోకాళ్ళ మీద నడుచుకుంటూ దేవుడు గుడికి పైకి ఎక్కుతూ ఉంటాడు. ఇంతలో తన పద్మావతికి కాళ్ళకు రక్తం కారుతూ ఉన్నా సరే తన మోకాళ్ళ పైన నడుచుకుంటూ దేవుడి గుడికి వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ మాత్రం నా పద్మావతి నాకు ఎలాగైనా బ్రతికించాలి, నా పద్మావతి నువ్వు నాకు ఇచ్చేసేయి, నువ్వు ఉన్నావు అని నాకు తెలియజెప్పాలి అని అంటే నా పద్మావతిని బ్రతికించి చూపించు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇన్నాళ్ళు నువ్వు ఉన్నావని నేను నమ్మలేదు, కానీ నేను నమ్మాలి అంటే నువ్వు నా పద్మావతిని నాకు ఇచ్చి చూపించు దేవుడా అని చెప్పేసి విక్కీ చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి కోసం తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. దేవుడా, నువ్వు ఉన్నావని నాకు తెలియజేయాలి అంటే నా పద్మావతి మాత్రం నాకు ఇచ్చేయి అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఏ శిక్ష విధించాలని నాకు విధించు, నా పద్మావతిని నాకు ఎలాగైనా నాకు దక్కాలి, లేకపోతే నేను కూడా చనిపోతాను దేవుడా అని చెప్పేసి దేవుడు ముందుకు వచ్చి హారతి వెలిగించుకొని మరీ బ్రతిమలాడుతూ ఉంటాడు.